హలో అండి. ఇది సొరకాయ అండి. ఇది సొరకాయ. దీంట్లోకి ఆయిల్ వేసుకున్నా. ఆయిల్, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఆవాలు వేసి పోపు పెట్టుకున్నా. కరివేపాకు వేసి అది వేగిన తర్వాత ఇది సొరకాయ వేసుకున్నా. అది బాగా వేగిపోయింది సొరకాయ. కొన్ని పసుపు, ఇవ్వండి టమోటా, తగినంత ఉప్పు, ధనియా పౌడర్, కారం, ఇది పొట్టు తీయకుండా అట్లా వేస్తున్నా అండి. బాగా లేతగా ఉంది, పొట్టు తీయలేదు చూడండి. పొట్టు తీయకుండా కొంచెం పెద్ద పెద్ద పీస్గానే వేసుకున్నాం. అది చిన్నగా ఉంటే తొందరగా ఉడికిపోతుంది. కూరగాయలు ఎప్పుడు చిన్నగా కట్ చేయకూడదు. దీంట్లోకి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక విజిల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. అసలు విజిల్ అవసరం లేదు, అయినా కూడా పొట్టుతో ఉంది కాబట్టి ఒక విజిల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసేసి శనగగింజలు పౌడర్ వేసుకున్నామంటే తీగూర అండి. అది బాగుంటుందండి. రైస్లోకి దానికంతా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ముద్దలోకి బాగుంటుంది, అన్నిట్లకి బాగుంటుంది. ఎండాకాలం కొంచెం వేడి చేయకుండా చలువ చేసే పదార్థాలు అంటే కొంచెం ఇట్లాంటివి లైట్గా తీసుకున్నామంటే బాగుంటుంది. ఓన్లీ కూర తాలింపండి, దంటాకు. ఇది పోపు పెట్టుకొని బాగా ఒక్క విజిల్ పెట్టుకుని వేసినాను. ఉడికిపోయింది. ఇందులోకి ఇప్పుడు పల్లి పౌడర్ వేసుకున్నాం. ఇవన్నీ కూర తాలింపు. ఈరోజు మా లంచ్ ఇది. కూర తాలింపు, సొరకాయ, తీగూర. ఓన్లీ రైస్ ఆ పక్క పెట్టిన. వాటర్ తగినంత వేసుకున్నామంటే సరిపోతుంది. దీన్ని మనం కావాల్సినంత పల్లి పౌడర్ వేసుకోవచ్చు. దీనికి టేస్ట్ అంతా పల్లి పౌడర్తోనే వస్తుంది.
అంతే అండి, ఇది ఒక విజిల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది వండి కూరకు. రైస్ ఈరోజు మా లంచ్ అండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సింపుల్ లంచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్.